బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు వికసించిన తర్వాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపైన ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. పొత్తుపైన క్లారిటీ వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తి స్థాయి కసరత్తుని మొదలుపెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీకి 6+6 అనేటువంటి నినాదం నడుస్తుంది. అసెంబ్లీలో 6 సీట్లు, అలానే లోక్సభలో 6 సీట్లు అనేటువంటి అంశంపైన ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని కంక్లూడ్ చేసేటువంటి క్రమంలోనే బీజేపీ కేంద్ర పార్టీ దూతగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అలానే పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వైజయంతి పండా కూడా విజయవాడ చేరుకొని 2 రోజులుగా మకాం వేశారు. అక్కడ రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో, అలానే వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి కీలక నేతలతో కూడా చర్చలు జరిపారు. వారందరి నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి తదుపరి దఫా చర్చలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏం చేయబోతున్నాయి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అలానే ఈక్వేషన్స్ ఏ విధంగా మారబోతున్నాయి? చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలో వైజయంతి పండాని, గజేంద్ర సింగ్ షెకావత్ని స్వాగతం పలికినటువంటి దృశ్యాలు ఇవి. ఇద్దరు కూడా ఉదయాన్నే చంద్రబాబు నాయుడు ఇంటికి మధ్యాహ్నానికల్లా చేరుకున్నారు. అలానే అక్కడ ఏమేమి అంశాలు చర్చించాలనే దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో ఇరువురు నాయకులు కూడా వచ్చినట్టుగా, రాష్ట్రానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో జనసేన పార్టీ కీలక నేత, పిఏసీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ వీరికి వెంటనే ఉన్నారు. ఉదయం నుంచి ఆయన దేవి దర్శనం, అంటే కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళిన క్షణం నుంచి కూడా నాదెండ్ల మనోహర్ బీజేపీ నాయకులతోనే ఉన్నారు. వీరందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకురావడం, అలానే అక్కడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా వస్తారన్నారు. వీరందరూ చర్చలు జరపడం ద్వారా ఒక క్లారిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా, ముఖ్యంగా పొత్తులపైన ఒక స్పష్టత తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ అంశాలపైన, ఏ క్రైటీరియా పైన వీళ్ళిరువురు కూడా చర్చలు జరపబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీట్ల విషయంలో 1-2 పెరుగుతాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. 13 జిల్లాల్లో 13 సీట్లు తీసుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తోందనేటువంటి అంశాలను కూడా ప్రచారంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఏంటంటే, ఎక్కువగా అంటే సీట్లు పెరిగేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అస్తిత్వాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి వ్యూహంపైనే కేంద్ర పార్టీ నుంచి వచ్చినటువంటి దూతలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీనికి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలని జోడించారు. ఆ అంశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల్ని, వైసీపీ ఎక్కడైతే మైనారిటీ అభ్యర్థుల్ని నిలబెడుతుందో ఆ మైనారిటీ నియోజకవర్గాలు గత కొంతకాలంగా కంచుకోటలుగా మారుతున్నాయనేటువంటి అభిప్రాయాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడ బలమైనటువంటి బీజేపీ అభ్యర్థులు పెట్టాలి అనేటువంటి ఆలోచన బీజేపీ అధినాయకత్వం నుంచి, అంటే కేంద్ర పార్టీ నుంచి ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వైసీపీ ఏ నియోజకవర్గాల్లో మైనారిటీ అభ్యర్థులు పెట్టిందో ఇప్పటికే వాటిని షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఇన్ఛార్జీల నియామకం జరిగిందో షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్ని కోరేటువంటి అవకాశం ఎక్కువగా ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరొక అంశం ప్రధానంగా బీసీ కార్డుని బీజేపీ ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకురాబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా బీసీ కార్డు పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎక్కువ మంది బీసీలని ప్రొజెక్ట్ చేయడం ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు కూడా వెనక్కి నెట్టి బీసీలను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన చేశారు. ఈ క్రమంలో బీసీ ఫ్యాబ్రిక్ని జగన్మోహన్ రెడ్డి క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆలోచన ఉంది. బీసీలని ఎక్కువగా తీసుకోవాలి, అలానే ఇతర కులాలు, అధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలను ముఖ్యంగా బీజేపీ ఫోకస్ చేయబోతుంది. ఈ జాబితాలో ఇటు కాపు, క్షత్రియ వంటి కులాలు కనిపిస్తున్నాయి. ఈ కులాలకు సంబంధించినటువంటి నాయకుల్ని బరిలో నిలపాలి అనేటువంటి ప్రతిపాదనని బీజేపీ నాయకత్వం చేయబోతోంది. ఈ క్రమంలో ఇచ్చేటువంటి సీట్లు, ఎన్ని సీట్లు ఉన్నా కానీ ఆ సీట్లలో ఈ ఫ్యాబ్రిక్ ఉండే విధంగా ఒక ఈక్వేషన్ని డెవలప్ చేయాలని చెప్పని ఆశిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల వారీగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలపైన కూడా బీజేపీ తన ముద్ర ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రతిపాదనని బీజేపీ నాయకత్వం పెట్టబోతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకనే రాయలసీమలో ఒక 3 నియోజకవర్గాలు, ఈ రకంగా అంటే 2 నుంచి 3 నియోజకవర్గాలు, అలానే ఉత్తరాంధ్రలో 2 నుంచి 3 నియోజకవర్గాలు, 2 నుంచి 3 నియోజకవర్గాలు అనేటువంటి మాట. ఎందుకంటే మొత్తంగా సీట్ల సంఖ్యను బట్టి ఈ నిర్ణయం జరగబోతుంది. అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర,
అలానే దక్షిణాంధ్రకు సంబంధించి కూడా 2 సీట్ల పైన, అక్కడ కూడా 2 నుంచి 3 సీట్ల పైన దక్షిణాంధ్ర పైన కూడా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకునే ఈ చర్చలన్నీ కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్సభ స్థానాల విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీతో ఉంది. అయితే పార్టీలో క్రియాశీలమైనటువంటి నాయకులుగా, కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి జాబితాను కూడా బీజేపీ నాయకత్వం షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కీలక నేతలు ఎవరెవరు అనేదాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి, ఎందుకంటే వారందరికీ కూడా నియోజకవర్గాలను కేటాయించాలనేటువంటి ఆలోచన బీజేపీ నాయకత్వం చేస్తుంది. వారిని లోక్సభ బరిలో నిలపాలా లేదా అసెంబ్లీ బరిలో నిలపాలా, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ముఖ్యంగా మనం ఫస్ట్ కనబడేటువంటి పేరు సోమ్ వీర్రాజును ఎక్కడ నిలబెడతారు, ఈ అంశం పైన చాలా మంది చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆయన అసెంబ్లీకి పంపిస్తారా, లోక్సభకు పంపిస్తారా, ఈ అంశం పైన చాలా వరకు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఇంకా అనేక మంది నాయకులు ప్రజెంట్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి పురంధేశ్వర దగ్గర నుంచి గత మాజీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సీఎం రమేష్, అలానే కొత్తపల్లి గీత ఆల్రెడీ ఆమె లోక్సభ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అరకు నియోజకవర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఆమె బరిలో నిలిచేటువంటి అవకాశం ఉందన్నారు. అయితే గతంలో బీజేపీ తరఫున అక్కడ కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది నేతల నుంచి బహిరంగంగానే అభ్యంతరాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముఖ్యంగా పురంధేశ్వర ఆధ్వర్యంలో వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం, సమన్వయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు నుంచి రాయలసీమలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు సీఎం రమేష్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, గతంలో పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీరందరికీ కూడా టికెట్లు ఎక్కడెక్కడ కేటాయించాలి, కొంతమందికి అసెంబ్లీ సీట్లు, కొంతమందికి రాజ్యసభ సీట్లు, లోక్సభ సీట్లు అనేటువంటి చర్చ నడుస్తుంది. అలానే రాజ్యసభ సీటు విషయంలో కూడా ఒక రాజ్యసభ సీటు బీజేపీ కేటాయించేటువంటి అవకాశం ఉందని పొత్తుల సమయంలోనే చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంచుకోబోయేటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఇక్కడ డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలోనే మొత్తం 6 సీట్లు, 6 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని సీట్లలో కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఏలూరు లాంటి నియోజకవర్గాన్ని, ఏలూరు లోక్సభ స్థానాన్ని బీజేపీ కోరుతోంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చూసినప్పుడు అటు నరసాపురం నియోజకవర్గం, ఇటు ఏలూరు నియోజకవర్గం, కాబట్టి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రెండింటినీ కూడా వదిలేసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో నరసాపురం లోక్సభ అభ్యర్థిగా టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దిగుతారు. అలానే ఏలూరు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి నిలపాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ షార్ట్ లిస్ట్ చేయడం ద్వారా 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి తుది జాబితాని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకత్వం ఉమ్మడిగా ప్రకటించబోతుంది. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి పరిణామం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్కి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ప్రధాని వస్తే గనక అనేక అంశాలపైన ఒక స్పష్టత ఇస్తారు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ పొత్తుల సమయంలోనే 17వ తేదీన ఒక ఉమ్మడి సభ నిర్వహించడానికి ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్నారు. చిలకలూరుపేటలో జరుగుతుంది సభ అనేటువంటి విషయాన్ని జనసేన, టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేటువంటి సభగా దీన్ని డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో, పొత్తులు క్లియర్ అయినటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ప్రధానమంత్రి సభకు రావాలనేటువంటి విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానమంత్రి షెడ్యూల్లో మాత్రం 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఏపీ షెడ్యూల్లో పెట్టినట్టుగా ఒక సమాచారం ఉంది. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా 3 రోజుల పర్యటనకి ప్రధానమంత్రి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా విభజన హామీలపైన వచ్చినటువంటి విమర్శల నుంచి గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అంశాల వరకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోయేటువంటి మోడీ గ్యారంటీ ప్రతిపాదనల్ని ఆయన అనౌన్స్ చేయబోతున్నారనేటువంటి చర్చ అంతర్గతంగా బీజేపీ నాయకత్వంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. నేరుగా విశాఖపట్నం వస్తారు ప్రధానమంత్రి. ఆ 3 రోజుల పర్యటనలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభతో పాటు వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నారని విశాఖకు చెందినటువంటి కొంతమంది నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. సో మోడీ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. కూటమి పట్ల ఖచ్చితంగా ఒక సానుకూలత ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనని ఈ కూటమి నాయకులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు కూడా చంద్రబాబు నాయుడు అలానే షెకావత్ మీటింగ్లో కీలకంగా మారుతున్నాయనేటువంటి విషయం బయటకు వస్తుంది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించడం ద్వారా 1-2 రోజుల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి పర్యటనని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా బాధ్యతగా దాన్ని టీడీపీ నాయకత్వం సక్సెస్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను కూడా అనౌన్స్ చేస్తుందని చెప్పని టీడీపీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇది సీట్లపైన
పైన ఒక క్లారిటీ వచ్చేసింది, వ్యూహం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఎన్నికల సభల నిర్వహణ పైన కూడా 3 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రకటన అతి త్వరలోనే వెలువడనుంది.